ఎవిడెన్స్ యాక్ట్లో. అండ్ ఇప్పుడు మనం ప్రహ్లాదుడ అండ్ నరసింహం అవతారంలో ప్రహ్లాదుని కాపాడిన స్టోరీ తెలుసుకుందాం. ఇది బేసికలీ ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. దీనికి సెక్షన్ 4 కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే నరసింహస్వామి ఆ పోల్లో నుంచి బయటికి రావడం అన్నది జరుగుతుంది. సో ఇక్కడ బేసిక్గా మనం డిస్కస్ చేసుకుంది సెక్షన్ 4 కన్క్లూజివ్ ప్రూఫ్ కోసం మాట్లాడుకుంటాం. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 32 క్లాజ్ 1 వచ్చేసి డైయింగ్ డిక్లరేషన్ అయితే సెక్షన్ 4 వచ్చేసి కన్క్లూజివ్ ప్రూఫ్ అవుతుంది. సెక్షన్ 8 వచ్చేసి నార్మల్ ప్రూఫ్ అవుతుంది, ఎవిడెన్స్ అవుతుంది. అండ్ సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసి సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ అవుతుంది. ఇక్కడ కర్ణ అండ్ పరశురామ స్టోరీ గుర్తుపెట్టుకోవాలి మనం. సెక్షన్ 8కి వచ్చేసి ప్రూఫ్, అక్కడ రిప్రజెంటేటివ్గా నమ్మడానికి ఒక ప్రూఫ్గా ఒక ఎవిడెన్స్గా ఇచ్చింది రాముడు రింగ్. అండ్ సెక్షన్ 31 క్లాజ్ 1లో జటాయు ఇచ్చింది డైయింగ్ డిక్లరేషన్. అండ్ ఇప్పుడు మనం కన్క్లూజివ్ ప్రూఫ్ కోసం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పినట్టు హిరణ్యకశ్యపుడు అసలు చాలా బిగ్గెస్ట్ ఎనిమీగా భావించేది విష్ణువుని. చాలా పెద్ద శత్రువుగా ఊహించుకుంటున్న ప్రహ్లాదుడు తన కొడుకు. హిరణ్యకశ్యపుడు ఫాదర్, హిరణ్యకశ్యపుడు వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు. అండ్ హిరణ్యకశ్యపుడికి నచ్చని, అంటే ఫాదర్కి నచ్చనిది గాడ్ విష్ణు యొక్క భక్తుడు ప్రహ్లాదుడు. ఐ హోప్ యూ గాట్ ది స్టోరీ. అప్పుడు ఏమవుతుందంటే ప్రహ్లాదుడు విష్ణువుని తెగ పూజించడం వల్ల యాజ్ తన చిన్నపిల్ల అని చెప్పి హిరణ్యకశ్యపుడు తన్ని భరించడం స్టార్ట్ చేస్తాడు, తనకు స్లోగా మోటివేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ స్టిల్ డే బై డే ప్రహ్లాదుడికి విష్ణువు మీద భక్తి పెరిగి ఎక్కువయి ఇంకా ప్రేమతో అవుతుండడం వల్ల హీ వాంటెడ్ టు అంటే తను ఏం చేయాలనుకుంటాడంటే ప్రహ్లాదుడిని చంపడానికి కూడా ఆలోచించాడు. తన శక్తితో అంతదాకా దిగజారిపోతుంది. సిన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఎ పాయింట్, ఒక సొంత తండ్రి తన శత్రువుని తన సొంత కొడుకు పూజించడం కూడా జీర్ణం చేసుకోలేక తన సొంత కొడుకుని చంపాలి అన్నంత నీచమైన ఆలోచనకి హిరణ్యకశ్యపుడు దిగజారిపోతారు. సో ఆ డ్యూరేషన్లో ఆయన ప్రహ్లాదుడికి టుడే ఈరోజు ఎనీ కాస్ట్లో ఆయన చెప్పాలనుకుంటారు అసలు విష్ణు అనేవాడు ఆయన ప్రేమిస్తున్నంత గ్రేట్ కాదు అని. సో ఆ మూమెంట్లో ప్రహ్లాదుడు వెళ్ళి హిరణ్యకశ్యపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నారని అడగగా విష్ణు అంతటిలో ఉన్నారు, అంతా విష్ణువే అనగా, సో నేచరే విష్ణు అని చెప్పగా అయితే అవునా ఈ గోడలో ఉన్నారా అని అడుగుతారు. సో పోల్లో ఉన్నారా అని అడిగితే యా ఉన్నారు, ఎవ్రీథింగ్ ఎస్ విష్ణు అని అన్నప్పుడు ఆయన అంటారు సరే ఇది ఇరగొట్టినప్పుడు విష్ణు వస్తే ఓకే, లేదంటే నేను చంపేస్తాను అని చెప్పి హీ స్టార్ట్స్. అండ్ ఆ వాల్ ఇరగొట్టినప్పుడు వెన్ దట్స్ నథింగ్ రెస్పాన్స్, హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపనీకి థాట్ చేస్తున్నప్పుడు నరసింహ అవతారం ఆ వాల్ నుంచి విరిగి బయటకు వస్తుంది, ఉగ్రరూపం అన్నది. అప్పుడు ప్రహ్లాదుని కాపాడడానికి హిరణ్యకశ్యపుడి పేగులను చీల్చి చంపుతారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లోపరంగా కన్క్లూజివ్ ప్రూఫ్ అన్నది ఇక్కడే వస్తుంది. సో ఎలా దీన్ని కన్క్లూజివ్ ప్రూఫ్ అని అంటావా అని అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడా లేదా అన్నది క్వశ్చన్. అక్కడ తన శత్రువుని తను లేడని తన కొడుకుని దాని నుంచి బయటపెట్టాలని శత్రుత్వంతో కూడుకుపోయి ఉన్న తన కళ్ళుని కొడుకుని చంపాలన్నంత కక్షకి దిగజారింది. ఆ దిగజారిన నిమిషంలో ప్రహ్లాదుకు ఏ కష్టం రాకుండా విష్ణువు నరసింహ అవతార రూపంలో కాపాడతారు. సో ఇక్కడ కన్క్లూజివ్ ప్రూఫ్ అనేది ఎలా మనం అటాచ్ చేసుకోవాలనుకుంటే దేవుడు ఉన్నాడా లేదా అన్నదానికి దేవుడు పోల్ నుంచి బయటకు వచ్చి అక్కడ నేను ఉన్నాను అని చెప్పడమే కన్క్లూజివ్ మాట.
సో ఆయన అక్కడ అపియర్ అవ్వడంతో మనకి ఇంకా నో అదర్ క్వశ్చన్, లేడు అని మనం అనలేము, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్. సో ఇట్స్ అ కన్క్లూజివ్ స్టేట్మెంట్, కన్క్లూజివ్ ప్రూఫ్ మాట. దీన్ని ఇంకో రకంగా చూపించడానికి అవ్వదు, ఇంకో అజ్యూమ్ చేయడానికి కూడా కాదు. జరిగింది ఇదే. సపోజ్ మనం ఒక దొంగతనం చూసుకుంటే ఒక కెమెరాలో ఒకళ్ళొకరు చూసి కొట్టుకుపోతే అది కన్క్లూజివ్ ప్రూఫ్, ఎందుకంటే అక్కడికి అది జరిగింది, అది చూశారు, అది అయ్యింది కాబట్టి. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్ అగైన్. కన్క్లూజివ్ ప్రూఫ్ అనేది సెక్షన్ 4లో ఉంటుంది, అండ్ ఎవిడెన్స్ అన్నది సెక్షన్ 8లో ఉంటుంది. ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ సెక్షన్ 8లో ఉంటుంది. సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ అన్నది సెక్షన్ 3లో మనం వివరంగా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.